నాకు తెలిసిన ఒక సహోదరుడు, అన్న ఆరోగ్యం బాగలేదు, చాలా రోజుల నుండి ప్రార్థించండి అని అడిగాడు. సరే ప్రార్థన చేస్తాను, ఏమిటి సమస్య అని అడిగితే, సమస్య అయితే ఏం లేదన్న, ఏమైందో నాకు తెలియదు, హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఏ సమస్య ఏమీ లేదు, అంత బాగానే ఉందని వాళ్ళు అంటారు, కానీ ఎందుకో నా మనసు బాగలేదు, నా శరీరం బాగలేదు, నా ప్రాణం బాగలేదు, ఏమైందో నాకు కూడా అర్థం కావట్లేదు, హాస్పిటల్కి వెళితే వాళ్ళు కూడా అన్ని బాగున్నాయి అంటారు, కానీ నాకు బాగలేక నేను హాస్పిటల్ చుట్టూ తిరిగితే 60,000 రూపాయల ఖర్చు అయిపోయింది అన్నాడు. సరే అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను అతనికి. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రభు నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ప్రార్థన అయిన తర్వాత నేను ఆ వ్యక్తిని అడిగాను, మీరు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఎక్కడైనా భయపడ్డారా అని అడిగాను. కాసేపు అటు ఇటు ఆలోచన చేసి ఒక మాట చెప్పాడు. అన్నా, గత నెల క్రిందట నేను ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాను నడుచుకుంటూ, ఆ వెళ్లే దారి మధ్యలో ఆ స్థలంలో అనుకోకుండా గుండె దడ 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 అని కొట్టుకుంది, చెమటలు పట్టేసాయి, ఏదో ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లుగా, మనసంతా గందరగోళం అయిపోయినట్లుగా, కాళ్ళు చేతులు లాగుతున్నట్లుగా అయిపోయింది. ఆ స్థలంలో ఏమవుతుందో అర్థం కాక వెనక్కి తిరగకుండా స్పీడుగా పరిగెత్తుకుంటూ వెళ్ళానన్న. ఇక ఆ రోజు నుండి నా శరీరంలో నాకు ఆరోగ్యం లేదు అన్నాడు. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఏమైందో ఏం పట్టుకుందో అనేటువంటి ఆ భయము అతన్ని శరీరంలో ఆరోగ్యం లేకుండా చేసింది. చూసారా?